హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. మహిళల రక్షణ విషయంలో మన భారతదేశం ఎంత బాధ్యతతో ఉందో, మన రాజకీయ వ్యవస్థ ఎంత సురక్షితంగా ఉందో తెలుసుకుంటే మన దేశంలోని మహిళల సంరక్షణ ఎందుకు ఇంత దిగజారుడుగా ఏడ్చిందో అర్థం చేసుకోవచ్చు. యథా రాజా తథా ప్రజ అనే మాట ఎంత వాస్తవమో కూడా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో మొత్తం మీరు తప్పకుండా చూడాలి. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే మన భారతదేశం మొత్తం మీద 16 మంది ఎంపీలు 135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద మహిళలపై హింసకు పాల్పడిన నేరారోపణలున్నాయి అనేది బయటపడింది. ఆ ఆరోపణలపైనే వారందరి మీద కేసులు నమోదు చేశారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల జరిపిన పరిశీలన ఇది. 2019 నుంచి 2024 మధ్య ఎన్నికల కమిషన్కు ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్పించినటువంటి 4809 అఫిడవిట్లలో 4693ను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 25 ఎమ్మెల్యేలు ఎంపీలపై కేసులున్నాయి. రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ది. ఇక్కడ 21 మందిపై కేసులు ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు 14 మంది ఎమ్మెల్యేల మీద నేరుగా లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. బీజేపీలో అత్యధికంగా 54 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళలపై హింసకు పాల్పడినట్టు కేసులున్నాయి. అయితే కాంగ్రెస్లో 23, టీడీపీలో 17 మందిపై ఈ తరహా కేసులున్నాయి. 5 బీజేపీ, 5 కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీలపై అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. లైంగిక దాడి చేసిన వారిని నడి రోడ్డు మీద ఉరితీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలని అంటూ స్లోగన్స్ చేస్తున్నారు కొందరు. వాళ్ళు ఓటేసిన పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ కూడా ఆ లిస్టులో ఉన్నారని మాత్రం మర్చిపోతున్నారు. వాళ్ళ గురించి అన్నీ తెలిసినా ఎన్నికల అఫిడవిట్లో కేసులన్నీ రాయాలి కాబట్టి తెలుసు. అయితే అన్నీ తెలిసినా ఓటేస్తారు. ఏమన్నా అంటే అవి ఉత్త ఆరోపణలు అని కప్పిపుచ్చుకుంటారు. ఎమ్మెల్యే ఎంపీల మీద వస్తే ఆరోపణలు, సామాన్యుడి మీద కేసేస్తే మాత్రం తప్పకుండా వాడే ఆ నేరం చేసినట్టు లెక్క. ఇక ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తితే వాటిని నేర నిరూపణ చేయకముందే ఎన్కౌంటర్ పేరుతో అక్కడికక్కడే చంపేయటం మనకు అలవాటైపోయింది. మనలాంటి పితృస్వామ్య అలాగే పురుషాధిక్య వ్యవస్థలో ప్రజలను కాపాడాల్సిన రాజకీయ వ్యవస్థ నాయకుల స్వార్థపూరితమైన రాజకీయాలలో మహిళల రక్షణను తుంగలో తొక్కి కేవలం ఇవాళ ఈ ఆకృత్యాల పర్యవసానాలన్నీ రాజకీయ క్రీడలో కలిసిపోయేలా పరిస్థితులు దిగజారిపోయాయి. ఈ నేపథ్యంలో మన ఇంట్లోని మగపిల్లలను మనమే చక్కదిద్దుకుని ఆడపిల్లలను రేప్ చేసే రేపిస్టులుగా మన పిల్లలు మారకుండా జాగ్రత్త పడటం తప్ప మరేమీ చేయలేము.